సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చదువుతున్నాను. నా కుమారుడా, నీ ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనము. మొట్టమొదటి వచనం రాయండి మీ నోట్స్లో. తల్లిదండ్రుల ఉపదేశమును మరువకము, బ్రాకెట్లో దేవుని పెద్దల తల్లిదండ్రులు అని రాసుకోండి గుర్తుగా. డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. తల్లిదండ్రుల ఉపదేశం ఇక్కడ అంటున్నాడు. కుమారుడా, నా ఉపదేశం మరవద్దు. దేవుడు చెప్తున్నాడు కుమారుడా అని. ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, కుమారుడా, నా ఉపదేశం నీవు ఏంటి మరవద్దు అని చెప్తున్నాడు. నువ్వు మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభా, నువ్వు నాకు ఏదైతే చెప్పావో అవన్నీ నేను గుర్తుపెట్టుకుంటాను ప్రభా, నేను ఏది మర్చిపోను. అందుకే మీరు మర్చిపోకుండా ఉండడానికే పుట్ ఇట్ ఆన్ నోట్బుక్, ఆన్ పేపర్ రాసుకోవాలి. నేను మరవను ప్రభా, నాతో పలానాసారి దేవుడు మాట్లాడాడండి, పలానా వాక్యం ద్వారా మాట్లాడాడండి. ఆ రోజు నేను ఎంతో కృంగి ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, నిరాశలో ఉన్నాను. కానీ అది నాన్న దేవుడు ఈ వాక్యము ద్వారా, ఏ వాక్యం ద్వారా, వెంటనే పేజీ తిప్పాలి, పలానా తారీఖు, ఇదిగో ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కుమారుడా, నా ఉపదేశమును నీవు. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. అవసాన కాలం ముందు తల్లిదండ్రులు వారి బిడ్డలకు చెప్పిన వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. దావీదు తన కుమారుడికి చెప్పాడు సొలొమోనుకి. వృద్ధుడు, ముసలాడైపోయాడు దావీదు. కానీ నువ్వు యుద్ధం ఎలా చేయాలో చెప్పలా, శత్రువుతో ఎలా పోరాడాలో చెప్పలా, కుట్రలు ఎలా ఎదుర్కోవాలో చెప్పలా. కానీ ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? దేవుని మాట విను. ఎవరి మాట విను? దేవుని మాట విను. ఆయన్ని హత్తుకో, ఆయన మాట మీద జీవితాన్ని కట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించు అని చెప్పాడు. మోషే చనిపోయాడు, నాయకత్వం యెహోషువ చేతుల్లోకి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ ఇదిగో ధర్మశాస్త్రం, దాన్ని బట్టినాడు, ఇది చదవండి అని దేవుడు చెప్తున్నాడు, ఇది నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. చదువుతున్నారా? నా కుమారుడా, నా ఉపదేశాన్ని ఎన్నో రీతులుగా మాట్లాడతాడు, ఎన్నో రీతులుగా దేవుడు మాట్లాడతాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినే కొద్ది మనలో విశ్వాసం పెరుగుతుంది కదా. వినుట వల్ల ఏం పెరుగుతుంది? ఆ విశ్వాసమే దేవునితో జత కడుతుంది, దేవునిపై నమ్మకం పెంచుతుంది, నీ కార్యాలు సఫలం చేస్తుంది.